పుస్తకాలు వెతికిన. ఆ పుస్తకాలలో అబ్దుల్ కలాం గారు రాసిన పుస్తకం ఎవరికి తల వంచకు అనే పుస్తకాన్ని చదువుతున్నా. ఏముందని చూస్తే దాంట్లో మొత్తం ఆ పుస్తకం అంతా కూడా విద్య గురించే రాసినది. ఈ దేశాన్ని ఈ పేదరికం నుంచి, ఈ బాధల నుంచి కాపాడగలిగే ఒకే ఒక సాధనం అది విద్య మాత్రమే అని చెప్పి అబ్దుల్ కలాం గారు రాశారు. మనం అందరం ఏమనుకున్నామంటే ఈ వెనుకబాటుతనానికి, ఈ అజ్ఞానానికి, ఈ బాధలకి, ఈ వ్యత్యాసాలకి ఆనాడు బ్రిటిషులే కారణం అనుకున్నాం. స్వతంత్రం వచ్చింది, ఇవాళ 66 సంవత్సరాలు గడిచింది. 66 సంవత్సరాలు గడిచిన తర్వాత ఈ మధ్య కాలంలోనే కేంద్ర ప్రభుత్వం విద్యాపరమైన స్పెషల్ సెస్ పెట్టి గ్రామీణ ప్రాంతాల్లో అన్ని వర్గాల ప్రజానీకానికి, వాళ్ళ పిల్లలకి విద్యను అందించాలన్నటువంటి లక్ష్యంతో ఇలాంటి కార్యక్రమాలు ఓపెన్ చేసింది. దాంట్లో భాగంగా అనేక డిపార్ట్మెంట్స్ వచ్చాయి. మాలాంటి వాళ్ళు అనుకున్నాం ఇక టెన్షన్ పోయినట్టే, బాధలు పోయినట్టే, ఇక సమస్యలు పరిష్కారం అయినట్టే అని చెప్పి మేము భావించాం. కానీ ఇది మున్నాళ్ళ ముచ్చటనే మిగిలిపోయే ప్రమాదం ఉన్నది. వీళ్ళేం తాత జాగ్రత్తగా వీడిచ్చేది, రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వట్లే ఈ పైసలు ఇస్తున్నది ఈ దేశ పౌరుల మీద 3%, 2% సెస్, విద్యా సెస్ పెట్టి వసూలు చేసినటువంటి వేల కోట్ల రూపాయలతోటి ఏ ప్రోగ్రాం అయితే అమలు చేయాలో ఆ ప్రోగ్రాం అమలు చేసేటువంటి సత్తా కూడా ఈ ప్రభుత్వానికి లేదు, ఈ రాష్ట్ర ప్రభుత్వానికి అనే విషయం మర్చిపోవచ్చు. కొన్ని మాది కొరక ఇవాళ పెత్తనం మాత్రం ఇది మాత్రమే. అందుకని మన సుధాకర్ గారు మేము ఈ రాష్ట్రానికి బడ్జెట్ తయారు చేస్తున్నప్పుడు ఈ విషయం మీద పూర్తి స్థాయిలో కూలంకషంగా చర్చించడం జరిగింది. అనేక విషయాల పట్ల చర్చించడం జరిగింది, కొట్లాడు కూడా జరిగింది. మీరైతే ఇవాళ గతంలో నియామకాలు జరుపబడి ఇవాళ మళ్ళీ అక్రమంగా తొలగించే ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళని వెంటనే మళ్ళీ డ్యూటీలోకి తీసుకోవాలని చెప్పి మొట్టమొదటి డిమాండ్. రెండవ డిమాండ్, ఏ కాంట్రాక్ట్ పద్ధతుల్లో అయితే ఇప్పటి వరకు వాళ్ళ ఉసురు పోసుకునే ప్రయత్నం చేసిందో, వెట్టి చాకరీ చేయించుకునే ప్రయత్నం చేసిందో, అన్నిటికంటే మిక్కిలి ఉద్యోగ భద్రత లేకుండా మొత్తం జీవితానికే భద్రత లేకుండా చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అది తగదు, వాళ్ళు రెగ్యులైజ్ చేయాలని కూడా డిమాండ్ చేస్తాను. ఇవాళ వీళ్ళు పనిచేస్తున్న క్రమంలో ఆల్రెడీ ఇప్పటికే ఉద్యోగానికి గరిష్ట వయో పరిమితిని పెట్టిందో ఆ గరిష్ట వయో పరిమితి జాతర వారు కూడా అనేక మంది ఉన్నారు. వాళ్ళకు మేము మళ్ళీ ఫ్రెష్ గా ఎగ్జామ్ రాయాలంటే, పోవాలంటే అవకాశం లేదు కనుక వాళ్ళకి ఏదైనా ప్రత్యేకమైన పద్ధతులు ఇవాళ నువ్వు ఏదైతే కోర్టు ఉద్యోగాలని చెప్పి కలగంటున్నావో, కోర్టు ఉద్యోగాలని చెప్పి ఒకటి ప్రయత్నం చేస్తున్నావో, ఇప్పటికే ఉద్యోగులుగా పనిచేస్తున్న వాళ్ళకి ఉద్యోగం ఇచ్చే దమ్ము నీకు లేదు. కానీ ఇవాళ కోర్టు ఉద్యోగాల గురించి మాట్లాడితే నైట్ రాత్రి ఎక్కడికి చెప్పి ప్రశ్నిస్తా ఉన్నా. అందుకే ఇవాళ వీళ్ళకి అనేక మంది రోస్టర్ పాయింట్స్ ప్రకారంగా, ఆనాడు రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారంగా, మెరిట్ ప్రకారంగానే తీసుకుని ఉన్నారు. కాబట్టి ఇవాళ ఖచ్చితంగా వాళ్ళకి ఏదో రకమైనటువంటి క్వశ్చన్ ఇచ్చి వాళ్ళకి పర్మనెంట్ చేయాలి తప్ప మళ్ళీ వీళ్ళని తీసుకుపోయి వాళ్ళతో ఎగ్జామ్ రాయించేటువంటి పద్ధతి తగదు అని చెప్పి ఈ ప్రభుత్వానికి హెచ్చరిస్తూ ఈ డిమాండ్ల మీద ఇప్పటికీ మా సుధాకర్ మాట్లాడింది కాబట్టి ఈ డిమాండ్ల మీద తెలంగాణ రాష్ట్ర సమితి స్పష్టంగా మీ పక్షాన్ని నిలుస్తామని చెప్పి మనం చేస్తూ తెలంగాణ రాష్ట్ర సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు కెవి శేషయ్య గారు ఒక్క విషయంలో స్పష్టంగా ఇప్పటికే మాట ఇచ్చాం. కాంట్రాక్ట్ ఉద్యోగులు కానీ, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు కానీ ఈ గడ్డ మీద ఉండడానికి వీల్లేదు. ఆ బిడ్డ ఉంటే ప్రభుత్వ పరమైన ఉద్యోగమే ఉండాలి, ఖచ్చితంగా గర్వంగా ధన్యవాదాలు పనిచేస్తున్న పద్ధతిలో ఉండాలని చెప్పి భావించాను. దానికి మేము కట్టుబడి ఉన్నామని చెప్పి మనం చేస్తూ ఈ అవకాశం ఇచ్చి మీ అందరికీ సంఘీభావం చెప్పాలని వచ్చిన అందరికీ కూడా పేరు అర్థం తెలుస్తూ సెలవు ఇస్తున్న జై తెలంగాణ.